అడుగడుగున ఆధ్యాత్మికత, అణువణువున అద్భుత శిల్పకళ, 1000 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది ఆ పురాతన ఆలయం. భారతీయ వారసత్వ సంపదలో అరుదైన మణిహారంగా వెలుగొందుతోంది. అచ్చం అయోధ్య రామ మందిరాన్ని తలపించే రీతిలో నక్షత్ర ఆకారంలో నిర్మితమై ఆ అద్భుత కట్టడం వెనుక రహస్యం తెలుసా? హరిహరులు ఒక్కచోటే కొలువై ఉన్న ఆ చారిత్రాత్మక రామాలయం ఎక్కడుందో తెలుసా? భక్తులకు అపూర్వ అనుభూతినిచ్చే ఆ ఆలయంపై వైకేటీవీ స్పెషల్ స్టోరీ. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెద్ద తుంబలం గ్రామం. పేరు వినగానే సాధారణంగా కనిపించే ఒక మారుమూల పల్లె అని అనిపించవచ్చు. కానీ ఆ గ్రామంలో అడుగుపెట్టిన వెంటనే శతాబ్దాల చరిత్ర మీతో మాట్లాడటం మొదలు పెడుతుంది. అక్కడ నిటారుగా నిలబడి ఉన్న శ్రీరామాలయం కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాదు, అది భారతీయ సంస్కృతికి, శిల్పకళకు, ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనం. అయోధ్యలోని రామ మందిరాన్ని తలపించే నక్షత్ర ఆకార నిర్మాణంతో చాళుక్యుల కాలం నాటి అపురూప శిల్ప సంపత్తో వెలుగుందే ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ పురాతత్వ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలుస్తోంది. వెల్కమ్ టు వైకేటీవీ ఛానల్. తెలుగు ప్రజలకు అలాగే వైకేటీవీ ప్రేక్షకులకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు మనం ప్రజెంట్గా కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుమ్మలం గ్రామంలో ఉన్న అతి పురాతనమైన దేవాలయంలో ఉన్నటువంటి శ్రీరాముడి దేవాలయంలో అయితే ఉన్నాము మనము. అయితే ఈ దేవాలయం అనేది సుమారు చాలా చరిత్ర కలిగిందని చెప్పేసి ఇక్కడ ప్రజలు అంటున్నారు. అలాగే చూసుకుంటే 5000 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఈ దేవాలయం పురావస్తు శాఖ వారు కూడా దీన్ని గుర్తించి 2016లో అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు గుడికి సంబంధించిన పెద్దలైతే మనతో పాటు ఉన్నారు. వారిని మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ గుడి గల చరిత్ర ఏంటి? అసలు సుమారు 5000 సంవత్సరాలు క్రితము అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులచే ఈ దేవాలయం నిర్మించినారు. ఈ దేవాలయాన్ని సమీపాన పాండవకల్లు అనే గ్రామము పాండవులు అజ్ఞాతవాసంలో కొంతకాలం ఇచ్చట గడిపినారు. ఈ ఊరికి పాండవులుగా క్రమేప పాండవులుగా పిలువబడుతున్నది. కొన్ని వేల సంవత్సరాల క్రితము ఎంత పని చేస్తే అంత డబ్బులు దొరుకుతుందని చెప్పినారు పెద్దలు. మా పెద్దలు అప్పుడు చెప్తున్నారు, ఎంత పని చేస్తే అంత మట్టిలోన తీస్తే అంత మాణిక్యం కానీ, వజ్రం కానీ, బంగారు కానీ దొరుకుతుందని అట్లా కష్టపడి చేసినారు. ఈ ప్రాధాన్యత అట్లా ఉంది ఈ దేవాలయంది. శ్రీరామనవమి ఇప్పుడు రాబోతుంది. ఇంకా అది ఇంతకుముందు అంటే గత సంవత్సరాల వరకు ఈ శ్రీరామనవమి అనేది ప్రజలు ఎలా చేసుకున్నారు, ఇంకోటి ఇప్పుడు ఎలా చేసుకోబోతున్నారు ఈ పండుగ? ఇక్కడ ప్రజలు వివిధ గ్రామాల నుంచి, మన పెద్దతుమ్మలం గ్రామం నుంచి భారీ పెద్ద సంఖ్యలో ఉదయాన్నే పెళ్లికొడుకు చేసే ఆ టైం లోపల ప్రతి గడప నుంచి ఒక మంచినీళ్ళ కడవ నీళ్ళు, ఒక టెంకాయి, ఉదినికెట్లు తీసుకొస్తారు ముందు స్వామివారికి. తర్వాత నిత్య పూజ చేస్తారు. గోపూజ, హోమము, ఇంకా పూజ కార్యక్రమాలు ఉంటాయి అన్ని. తర్వాత కళ్యాణానికి ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున ఘనంగా చేపడతారు. కళ్యాణానికి మన ముహూర్తాన్ని టైంకి ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని కళ్యాణంలో పాల్గొంటారు. పాల్గొనే ముందుగా రామ భజన, తర్వాత కళ్యాణం ఉంటుంది. 5000 నుంచి 8000 వరకు కళ్యాణంలో పాల్గొంటారు భారీ పెద్ద ఎత్తున. ప్రతి రామాలయంలో రాముడు, లక్ష్మణుడు, సీత పక్కన ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఉంటారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఆంజనేయ స్వామి విగ్రహం లేదు. అంటే ఎందుకు అంటారు అన్నా? ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి కోదండరామస్వామి అవతారం. కోదండరామస్వామి అవతారం అంటే మొట్టమొదటిగా పెళ్లి చేసుకునేటప్పుడు ఆంజనేయ స్వామి లేడు అక్కడ. ఆంజనేయ స్వామి ఎక్కడ మన స్వామివారి దగ్గరికి వచ్చినాడంటే వనవాసం పోయేటప్పుడు, అప్పుడు ఆంజనేయ స్వామి స్వామివారికి అప్పుడు కలుసుకున్నాడు. మొట్టమొదటిగా ఇక్కడ ఆంజనేయ స్వామి లేడనేది చాలా మందికి మీరు అన్నట్లు ఎందుకు లేడని. కానీ ఆయన చిన్న వయసు అంటే యవన వయసులో పెళ్లి చేసుకునేటప్పుడు ఆంజనేయ స్వామి ఉండడు కదా. మన రామాయణంలో కూడా మనకి గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. ఈ గుడి ఎన్నేళ్ళ చరిత్ర గల గుడి ఇది. అలాగే ఎవరు నిర్మించినారు ఈ గుడిని? ఇక్కడ నిర్మించడం గల కారణం ఏంటి అసలు? క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం ఇక్కడ పాండవులు అజ్ఞాతవాసాన్ని ఇలా పోయేటప్పుడు ఇక్కడ ఒక దేవాలయం కావాలి మనకి, రామాలయం గుడి అంటే సీతారాముల స్వామిని మనము పూజించుకొని వాళ్ళకి ఆదర్శంగా మనము తీసుకోవాలని ఆ రోజు పాండవులు ఇక్కడ పెద్దతుమ్మలం గ్రామంలో నిర్మిస్తే బాగుంటుంది అనే వాళ్ళు
సంకల్పంతోన 5000 సంవత్సరాల క్రితం పెద్ద తుమ్మలం గ్రామంలో ఈ రామాలయం గుడితో పాటు ఈ గ్రామంలో చాలా గుళ్ళు కూడా నిర్మితం చేసినారు. ఆ గుళ్ళో కూడా ఇక్కడ దాదాపుగా శివలింగాలు, ఇక్కడ రామాలయం గుడి నిర్మించిన తర్వాత 101 శివలింగం ఇక్కడ ప్రతిష్టాపన చేసినారు. ఈ గ్రామంలో 101 శివలింగంలో ఇక్కడ కూడా మన రామాలయం గుడిలోనే బ్రహ్మలింగం, అంటే ఎన్ని వేల లింగాల్లో ఒక లింగము ఉంటుంది బ్రహ్మలింగం. ఆ లింగము మా గ్రామంలో ఉన్నందుకు మాకి ఇంకా మా జన్మము చాలా ధన్యమైంది. ఎలాగంటే ఈ దేవస్థానం రామాలయం, ఈ బ్రహ్మలింగం ఒకే చోట ఈ రామాలయంలో బడిన ఈ స్వాములు మా గ్రామంలో నిర్మించినందుకు, ఈ గ్రామంలో మేము పుట్టినందుకు చాలా మేము పుణ్యాత్ములని మా పెద్దలు గాని మేము గాని తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ కూడా ఒకసారి మీరు ఈ గర్భగుడిని కూడా ఒకసారి పరిశీలించండి. ఇక్కడ దేవి గజలక్ష్మి దేవి ఇక్కడ ఏమి ఉంటేనే మా శక్తి టెంపుల్ అంటే ఉంటది. ఇట్లా ఉంటే మీరు ఎక్కడైనా గానీ తెలుసుకోవచ్చు. స్వాములు కూడా మాకు తెలియజేసినారు. చిన్నేచేర స్వామి, రాఘవేంద్ర స్వామి పీఠాధిపతులు, సుస్మిందర్ తీర్థుల వారు, పరిపూర్ణ స్వామి అందరూ వచ్చి ఇక్కడ గుడికి దర్శనం చేసుకుని గ్రామ ప్రజలకి ఈ టెంపుల్ ఎలా ఉందని కూడా మాకు తెలియజేసినారు. స్వామి వారిని కూడా అంటే మనం గర్భగుడిలకి పూజారులు పీఠాధిపతులు ఒకటే పోయేది, స్వామి వారికి కూడా వాళ్ళు అక్కడ పూజ చేస్తే మనిషికి ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఇట్లా ఉంటుంది మెత్తగా మనకి శైలు అలా ఉంటుండాయని తెలియపరిచినారు స్వామి వాళ్ళు కూడా. ఆ విగ్రహాలు అంత అద్భుతంగా శక్తి ఉంది స్వామి వారికి. ఈ టెంపుల్స్ దక్షిణ భారతదేశంలోనే నక్షత్రం ఆకారంలో ఈ టెంపుల్స్ మనకు ఒకటే ఉంది, ఉత్తర భారతంలో ఒకటి ఉందని మన పీఠాధిపతులు తెలియజేసినారు. విహెచ్ఎస్ విరాట్ హిందుస్థాన సంఘం అధ్వర్యంలో రామాంజనేయులు సార్ అని ఉన్నాడు, పెద్ద ఆయన మా సారు, విరాట్ హిందుస్థాన్ రాష్ట్ర అధ్యక్షులు. ఆయన అధ్వర్యంలో ఈ టెంపుల్ అభివృద్ధి ముందుకు తీర్చిదిద్దుతున్నాము. పెద్దనా చెప్పండి, ఈ గుడి అనేది ఎన్నేళ్ళ నుంచి ఉంది, అసలు ఈ గుడి చరిత్ర ఏంటి? అసలు గుడి చాలా రోజుల నుండి ఉంది. ఇక్కడ గుడి మొదటి కాలం నుంచి పాండవులు గుడి కట్టిన గుడి ఇది. ఈ గుడి ఇప్పుడు అంతా బాగా అయింది. ఈ గుడి నుంచి ఇప్పుడు ఎవరైనా పెండెంట్లు కానీ ఏమైనా కార్యక్రమాలు జరుగుతుండవు. ఈ గుడికి ఎవరైనా కానీ వచ్చి పూజలు పుష్కరాలు చేసుకుంటే వాళ్ళ కర్మకు అంతా తెగిపోతుంది. ఈ గుడి చాలా ఇప్పుడు బాగా పెరిగింది. బాగా కళ్యాణం కానీ ఏమన్నా కట్టాలా చేయాలా ఇవన్నీ బాగా చేపియాలా, ఇదంతా బాగానే ఉంటుంది. గుడి ఇప్పుడు బాగా అప్పటికి ఇప్పటికి చాలా గుడి డెవలప్ అయింది. డెవలప్ అయ్యి అంతా పూజలు చేసేది, పెండెంట్లు చేసేది, చాలా కార్యక్రమాలు పల్లెలు సుత్తముత్త పల్లెలంతా మొత్తం వస్తుంటారు, వచ్చి అంతా బాగానే చేస్తుంటారు గుడికి. చరిత్రకారుల పరిశోధనల ప్రకారం ఈ ఆలయం సుమారు 11వ లేదా 12వ శతాబ్దంలో చాళుక్య రాజుల పాలన కాలంలో నిర్మించినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు మహా సామ్రాజ్యాలకు నేలవైన ఈ నేలపై ఆనాటి శిల్పులు తమ నైపుణ్యం మొత్తాన్ని రాళ్లతో పోసి ఒక అద్వితీయ కళాసృష్టిని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంలో అత్యంత ప్రత్యేకమైన విషయం దాని పునాది ఆకారం. నక్షత్ర ఆకారంలో నిర్మితమైన ఈ ఆలయ పునాది సాధారణ చదరపు లేదా దీర్ఘ చతురస్రాకార నిర్మాణాలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇలాంటి నిర్మాణ శైలిని సాధారణంగా కర్ణాటకలోని హళేబీడు, బేలూరు ఆలయాల్లో చూడవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి శైలిలో నిర్మితమైన అతి కొద్ది ఆలయాల్లో పెద్ద తుంబలం రామాలయం మొదటి స్థానంలో నిలుస్తోంది. ఇది ఒక్కటి చాలు ఈ ఆలయం విశిష్టతను అర్థం చేసుకోవడానికి. ఆధునిక ఇంజనీరింగ్ పరికరాలు, కంప్యూటర్ సాంకేతిక జ్ఞానం లేని ఆ కాలంలో కేవలం మేధాశక్తి, నైపుణ్యంతో ఇంత ఖచ్చితమైన కొలతలతో నక్షత్ర ఆకారపు పునాది నిర్మించడం నేటి తరానికి విస్మయాన్ని కలిగించే విషయమే. పెద్ద తుంబలం రామాలయంలో అడుగుపెట్టిన వెంటనే భక్తుడికి ఇది కేవలం ఆలయం కాదు, ఇది ఒక శిల్పకళా ప్రదర్శనశాల అనిపిస్తుంది. ప్రతి స్తంభంపై, ప్రతి గోడపై, ప్రతి మూలలో ఉలితో చెక్కిన శిల్పాలు మాట్లాడుతాయి. ఆలయ గర్భగుడిపైన నిర్మించిన శిఖరం, మండపాల్లోని స్తంభాల అమరిక ఇవన్నీ హోయసల నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. హోయసల శైలి అంటే అలంకరణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నిర్మాణ పద్ధతి. ఒక్కో రాయి మీద ఒక్కో కథ చెప్పే ఈ కళ శతాబ్దాల తర్వాత కూడా తన సౌందర్యాన్ని కోల్పోలేదు. ఆలయ గోడలపై రామాయణంలోని సుందరకాండ, యుద్ధకాండ ఘట్టాలను అత్యంత సజీవంగా చెక్కారు. హనుమంతుడు లంకలో అడుగుపెట్టిన సన్నివేశం నుంచి రాముడు రావణుని సంహరించే ఘట్టం వరకు
ఆ శిల్పాలను చూస్తే కళ్లకు కట్టినట్లు అనిపిస్తుంది. అదేవిధంగా దశావతారాల శిల్పాలు కూడా చూపరులను భక్తిభావంలో ముంచెత్తుతాయి. స్తంభాలపై చెక్కిన సూక్ష్మ శిల్పాలు ఆనాటి శిల్పుల కుంచె నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలు. ఒక్కో శిల్పంలో అంత సూక్ష్మత, అంత సమగ్రత చూస్తే నోట మాట రాదు. శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి గల కారణం ఏంటి? అసలు ఈ విగ్రహం గల ప్రత్యేకత ఏంటి? అసలు ఇక్కడ పాండవులు మనం ఇంతకు ముందు చెప్పినాము, పాండవులు ఈ రామాలయాన్ని నిర్మించేటప్పుడు వాళ్ళకి పూజ చేసుకోవడానికి ఇక్కడ రామలింగేశ్వర స్వామి అనే ఒక టెంపుల్స్ మనకి కావాలా ఇక్కడ అనే వాళ్ళు భక్తితో ఆ రోజు 5000 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ నిర్మించే టైంలో బ్రహ్మలింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయాలి గ్రామంలో అని పాండవులు నిర్మించినారు. ఈ బ్రహ్మలింగం 1,000,000 లింగాల్లో ఒక లింగం ఉంటుంది. ఈ లింగాన్ని మనము దర్శించుకుంటే ఈ నక్షత్రం ఆకారంలో ఈ బ్రహ్మలింగం కూడా ఉండేది మనకు ఒక అదృష్టము. ఈ లింగాన్ని మనం దర్శించుకుంటే ఈ జన్మలో మనకి పాపాలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఒకసారి మనము ఇక్కడ ఇప్పుడు స్వామివారిని చూడండి, బ్రహ్మసూత్ర లింగం. స్వామివారిని మనం చెప్పినాము, ఇప్పుడు దర్శించుకుంటే మా పుణ్యాత్ములు అవుతాం. ఒకసారి స్వామివారిని మీరు పరిశీలించండి. 1,000,000 లింగాల్లో ఒక లింగం అంటే ఈ గ్రామంలో బ్రహ్మసూత్ర లింగం అనేది మన అదృష్టం ఇక్కడ ఉన్నందుకోసము. మా ఈ గ్రామంలో పుట్టినందుకు కూడా మా జన్మ ధన్యమైంది. ఇలాంటి లింగం ఎక్కడ లేదు. బ్రహ్మసూత్ర లింగం లింగాలు ఉంటాయి కానీ ఇలాంటి లింగాలు తక్కువ మన దేశంలో. బ్రహ్మసూత్ర లింగం అంటే అసలు ఏంటి? బ్రహ్మసూత్ర లింగం అంటే బ్రహ్మ తపస్సు చేసి స్వామివారు ఆ రోజు తపస్సుతో లింగ ప్రతిష్టాపన చేయాలి గ్రామంలో అని వాళ్ళు ఆ రోజు ఇక్కడ తపస్సుతో యోగాలు చేసి ఇక్కడ లింగాన్ని ప్రతిష్టాపన చేశారని మా పెద్దలు పురాణాలు తెలియజేస్తున్నాయి. చెప్పండి, అసలు ఇక్కడ మనం వెనకాల చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ గుడి ఆలయానికి ఏదైతే విగ్రహాలు అయితే ఉన్నాయి, అసలు ఆ విగ్రహాలు ఏంటి? ఇప్పుడు మనం తెలియజేసినాము, నక్షత్రం ఆకారంలో ఈ టెంపుల్స్ ఉంది. ఈ టెంపుల్స్ దశావతారాలు అంటే స్వామివారు ఎన్ని అవతారాలు ఉన్నాడో అన్ని అవతారాలు ఈ టెంపుల్స్ కు ఉన్నాయి. అంటే ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ నక్షత్రాకారాన్ని టెంపుల్ ని మనం దర్శించుకుంటే సర్వ పాపాలు సర్వ దోషాలు తొలగుతాయని పురాణాలు పెద్దలు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా గ్రామంలో వివిధ గ్రామాల నుంచి గ్రామంలో కూడా మేము ఏదైనా కుటుంబానికి గాని మాకు మనుషులకి గాని ఏదైనా సమస్య గాని బాధ గాని వస్తే ఇక్కడ ఏమేమి ఎక్కడ పూజ చేసుకోవాలనేది ఇక్కడ ప్రత్యేకత ఉంది. మేము ఈ టెంపుల్స్ ని అంటే ఓల్టేటాలుగా ఒకరిద్దరిని పూజించుకుంటారు. మేము మొత్తం దశావతారాలని పూజించుకుంటాం. పూజించుకొని ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే ఎన్ని అవతారాలకి అన్ని ప్రదక్షిణాలు చేసి సీతారామ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 11 రోజులు గాని 5 శనివారాలు పూజ చేస్తే మనకుండే బాధలు తొలగిపోతాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి మాకు కూడా అవే సమస్యలు ఉండేవి. ఈ స్వామివారికి సేవ ఎప్పుడు చేసుకుంటున్నామో అప్పటి నుంచి మా సమస్యలు కూడా తొలగినాయి. అంటే అసలు ఆ దశావతారాలు అంటే ఏమేమో అవతారాలు అవి ఒక్కొక్కటి చెప్పగలరా సార్? దశావతారాలు అంటే 10 అవతారాలు ఉంటాయి స్వామివారికి. కలికి అవతారం, కూర్మ అవతారం, పరశురాముని అవతారం, వెంకటేశ్వర స్వామి అవతారం, రామ అవతారం, వర అవతారం, కూర్మ అవతారం, అన్ని నరసింహ అవతారం, నారాయణ అవతారం అన్ని ఉన్నాయి. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రతిష్టాత ఉందని మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాము, చూపిస్తాం. ఇక్కడ మొట్టమొదటిగా లక్ష్మీనారాయణ స్వామి ఉన్నాడు. ఈయన మనకి ఏదైనా ఇంట్లో సమస్యలు, లక్ష్మీదేవి ఏదో డబ్బు లేకుంటే మనము సమస్యలతో అల్లాడుతుంటే ఇక్కడ ఈ స్వామి వారిని వచ్చి మనం పూజించుకుంటే మనకి ఆ సమస్య తీరిపోతుందని మా పెద్దలు తెలియజేసినందుకోసం మేము కూడా ఇక్కడ పూజ చేసుకుంటున్నాము. ఇక్కడ యోగా అవతారం, శరీరక బాధాలు ఏదైనా ఉంటే ఇప్పుడు యోగా చేస్తే మన సమస్యలు ఎలా తీరుతాయంటారు. అలా మనం ఈ స్వామి వారికి ఓం ఓం అని మనం 11 సార్లు పలికితే మన సమస్యలు తగ్గుతాయి. ఈ కుర్మావతారంలో స్వామివారు భూదేవిని రాక్షసుడు అంటుకునేటప్పుడు ఈ అవతారాన్ని ఆయన అవతారం ఎత్తింది. ఏదైనా సమస్య, భూ సమస్యలు మనకి ఏదైనా భూదేవి పండలేదనుకో ఆ స్వామివారిని పూజిస్తే మనకి భూతల్లి కొద్దిగైనా మనకి పంట పండుతుంది. ఇక్కడ వచ్చి యోగ నరసింహస్వామి, ఈ యోగ నరసింహస్వామి వచ్చి మా పవర్ఫుల్. ఈయనకి ఈ స్వామికి వచ్చి మనం గురువారము సోమవారం పూజించాలి. ఆయనకి అంటే మోహిని అవతారంగా ఉంటాడు కదా ఆయన, ఈ అవతారం. ఇక్కడ మనకి ఏమన్నా కుటుంబాల్లో సమస్యలు, భార్య భర్తలకు ఏదైనా వచ్చినా మనము ఆయన మొక్కుకున్నా ఇక్కడ సమస్యలు కొన్ని తొలగేస్తాయి. మనకి ఇక్కడ బాణం పట్టినాడు రామావతారం, మనం ఇక్కడ చూసినాము ఇప్పుడు స్వామివారిని. కోదండ రామావతారం, మత్స్యావతారం,
రాక్షసిని సముద్రంలో సంహరించే టైంకి అవతారాన్ని ఎత్తి తినే అక్కడ రాక్షసిని సంహరించే టైంలో పాల సముద్రంలో అవతారాన్ని మత్స్య అవతారం అంటారు. ఇక్కడ వచ్చి మనం జైన్ టెంపుల్ చూసినాం, ఇక్కడ బుద్ధ అవతారం. ఇక్కడ వచ్చి అన్ని మతాల వాళ్ళు, ఈ కులము మతం అనేది లేదు ఇక్కడ వచ్చి. అంటే మనము డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు చూపించుకున్నా కూడా నయముగా అనే సమస్య బొబ్బులమ్మ అంటారు. బొబ్బులు వస్తాయి ఇంత అమ్మవారుగా శక్తి. అంటే పెద్ద డాక్టర్లతో మనం లక్షలు ఖర్చు చేసినా నయం కాదు సార్. ఇక్కడ వచ్చి 5 రోజులు అన్ని మతాల వాళ్ళు, చిన్నపిల్లలు పెద్దలు ఎవరికి సమస్య వచ్చినా ఇట్లా ఇక్కడ జాజి కొట్టి ఇక్కడ కాయ కొట్టి పూజ చేస్తే 5 రోజులు మనకుండే సమస్య మన ముందే తొలగిపోతుంది. అంటే లక్షలు ఖర్చు చేసినా డబ్బు నయం కాదు డాక్టర్ల దగ్గర. 5 రోజుల సమస్యకి ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటే నయం అవుతుంది. ఇప్పుడు కూడా ప్రతిరోజు కూడా చేస్తారు ఊర్లో. ఇప్పుడు కూడా ఎవరు సమస్య వచ్చినాక ఇప్పుడు కనిపిస్తుండదు మనకి. ఇప్పుడు కూడా చూస్తుంటాము. ఆ సమస్యలు పెద్ద సమస్యలు తొలగుతాయి ఇక్కడ. మన శారీరక సమస్యలు వచ్చి ఏదైనా ఇక్కడ ఉంది సార్. కలిక అవతారం గుర్రం మీద. కలియుగంలో నేను కలిక అవతారం ధర్మాన్ని పాటిస్తానని చెప్పినాడు కదా, ఈ అవతారం శ్రీమన్నారాయణ అవతారం. ఇది సత్యనారాయణ. మనం చూస్తున్నాం సత్యనారాయణ పూజ చేస్తున్నాం కదా, అవతారం పూజ చేసే అవతారం ఇక్కడ. ఈయన వెంకటేశ్వర స్వామి రామ అవతారం 2 అవతారాల్లోనూ ఒక్క అవతారం కనిపిస్తాడు ఆయన మనకి. అంటే గద ఉంటుంది, శైలో బాణం ఉంటుంది, ఇక్కడ గద ఉంటుంది. ఈ అవతారం ఇక్కడ ఈ స్వామివారిది ఇక్కడ చూసాము. ఇప్పుడు ఇక్కడ గద ఉంది, శంకు చక్రం ఉంది ఇక్కడ. అంటే వెంకటేశ్వర స్వామి అవతారంలో ఇది మహావిష్ణు అవతారం. ఇది ఇక్కడ కూడా సేమ్ అలే ఉంది, శంకు చక్రము గదవు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు మనము ఈ టెంపుల్స్ అంటే ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు మనము ఇంత టెంపుల్స్ ఇంకా లోపల ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ ఉన్నామంటే ఏంటి అర్థం? అంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టెప్లో ఉంటాం. ఇంకా టెంపుల్స్ లోపల ఇంత ఉంది. మనకి ఎండమంట వాళ్ళు వచ్చి తెలియజేసినారు. ఇంకా టెంపుల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోపలికి ఉందంట. ఇంకా టెంపుల్ ఇదంతా టెంపుల్ ఆకారం. అంటే ఇది స్తంభం ఎలాగుందో ఈ టెంపుల్ కూడా అలాగే ఉంది. మనము ఇప్పుడు ఉండే టెంపుల్స్ ఇక్కడ నుంచి నిర్మితమైంది ఈ టెంపుల్స్. అంటే ఆ గుడిలో నుంచి మనం పైకి ఎలా ఎక్కుతున్నాము అని కూడా వాళ్ళ పురాణాల శాసనాల ద్వారా మాకు తెలియజేసినారు. అది కూడా మీకు చూపిస్తాము. ఈ టెంపుల్స్ ఎట్లా ఎక్కుతుంటారు అప్పుడు పెద్దలని. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ ఉండే టెంపుల్స్ నుంచి ఎలా ఎక్కుతుండ్రు ఇక్కడ. ఇప్పుడు ఇట్లా పట్టుకొని ఈ టెంపుల్స్కి ఎక్కినారు పైకి కింద నుంచే. ఇదే సేమ్ స్టెప్ ఇప్పుడు ఇక్కడ ఉంది, మీకు చూపిస్తాం. ఇప్పుడు దానికి దీనికి ఎలా సూట్ అవుతుందో ఎలా సూట్ కాదనేది మీకు పరిశీలించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నామన్నాము, ఈ కింద టెంపుల్స్ ఉంది. ఈ టెంపుల్స్ నుంచి ఇక్కడ ఎట్లా ఎక్కుతుండ్రి, ఇక్కడ చేయిలు పట్టుకునేకి ఇట్లా పట్టుకొని ఎక్కుతుండ్రు అంటే ఈ టెంపుల్స్ అని ఇక్కడ వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాము. ఈ గుడి ఆకారం అనేది ఇక్కడ కనిపిస్తున్న మనకు స్తంభం ఏదైతే ఉందో, ఇక్కడ ఈ ఆకారం ఏదైతే ఉందో ఇది పూర్తిగా గుడి యొక్క ఆకారం అని చెప్పేసి అంటున్నారు. ఈ గుడి కూడా చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఈ గర్భగుడి మొత్తం భోగంలో మొత్తం అంతా పోయిందని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ వరకు ఉన్నామని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఏవైతే స్టెప్స్ అయితే ఉన్నాయో ప్రతిదీ స్టెప్స్ అనే గుడి ఆకారం ప్రతిదీ ఆకారంలోనే ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూస్తున్న ఆకారం కూడా ఇప్పుడు మేము మీకు చూపిస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి మరి అది ఆకారం ఎట్లా ఉందో కూడా అది మొత్తం ఒకసారి గుడి ఆకారం కూడా ఒకసారి మరి స్వయంగా వెళ్ళి పరీక్షించి మరి చూద్దాం రండి. మన వెంకటనారాయణ స్వామి అంటే ఇక్కడ ఉన్న ఆకారం ఏదైతే ఉందో మన తిరుపతి వెంకన్న స్వామి అవతారం అని అవతారం, వెంకటరమణ అవతారము, శ్రీనివాస అవతారము ఆయనే మొత్తం అంతా. ఇక్కడ లాస్ట్లో ఇంకా మనకి ఇప్పుడు కలియుగం మీద వెంకటేశ్వర స్వామి ఉండేది. లాస్ట్ అవతారం సేవి వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనకి. పెద్ద తుంబలం రామాలయం కేవలం శిల్పకళకే కాదు, ఆధ్యాత్మికతకు కూడా చక్కటి నిదర్శనం. సాధారణంగా రామాలయాల్లో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు మొదలైన వైష్ణవ దేవతలే కొలువుదీరి ఉంటారు. కానీ పెద్ద తుంబలం రామాలయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శ్రీరాముడితో పాటు శివలింగం, వినాయకుడు, బసవేశ్వరుడు కూడా కొలువై ఉన్నారు. హరిహరుల కలయికగా వర్ణించబడే ఈ ఆలయం శైవ, వైష్ణవ మతాల మధ్య సమన్వయానికి, గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. మతాల మధ్య విభేదాలు లేకుండా అందరినీ ఒకే గొడుగు కింద ఆదుకునే ఈ ఆలయ సంప్రదాయం నేటి సమాజానికి కూడా ఒక మంచి సందేశం.
ఈ ఆలయానికి కేవలం చారిత్రక ప్రాధాన్యత మాత్రమే కాదు, పౌరాణిక ప్రాముఖ్యత కూడా ఉంది. స్థానిక ప్రజల విశ్వాసం ప్రకారం వనవాస కాలంలో పాండవులు ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ నేలలోని ప్రశాంత వాతావరణానికి మనస్సు ఆకర్షితమై వారు ఈ ఆలయంలో పూజలు నిర్వహించారని చెబుతారు. ఇలాంటి పౌరాణిక నేపథ్యం ఆలయానికి ఒక పవిత్రతను, ఒక ఆధ్యాత్మిక స్పర్శను ఇస్తుంది. శతాబ్దాలుగా భక్తులు ఈ నమ్మకంతో ఇక్కడికి వస్తూ వారి ప్రార్థనలు నెరవేర్చుకుంటున్నారు. రెండు 2016వ సంవత్సరంలో పర్యాటక శాఖ ఈ ఆలయాన్ని ఉత్తమ వారసత్వ కట్టడంగా గుర్తించింది. ఇది ఈ ఆలయ చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యతకు అధికారిక గుర్తింపు. ఈ గుర్తింపు తర్వాత ఆలయానికి పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది. నేడు ఈ ఆలయం కేవలం భక్తులకే కాదు, చరిత్రకారులకు, పురావస్తు పరిశోధకులకు, శిల్పకళా ప్రేమికులకు కూడా ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా మారింది. కర్నూలు జిల్లా నలుమూల నుంచే కాకుండా రాష్ట్రం వెలుపల నుంచి కూడా సందర్శకులు ఇక్కడికి తరలివస్తున్నారు. అయితే ఇంతటి ఘన చరిత్రను, అపూర్వ శిల్ప సంపదను కలిగి ఉన్న ఈ ఆలయానికి ఇంకా ఆశించిన స్థాయిలో ప్రచారం రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హళేబీడు, వేళూరు వంటి ఆలయాలు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాయి. అదే స్థాయిలో పెద్దతుంబలం రామాలయం కూడా గుర్తింపు పొందాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం మరియు పురావస్తు శాఖ ఈ ఆలయ సంరక్షణకు అవసరమైన నిధులు కేటాయించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఈ ప్రాంతాన్ని ఒక ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు ఆశిస్తున్నారు. చరిత్రకారులు మాట్లాడుతూ, ఈ ఆలయం కాపాడటం అంటే కేవలం ఒక కట్టడాన్ని కాపాడడం కాదు, మన ప్రాచీన సంస్కృతిని, శిల్పకళను, ఆధ్యాత్మిక వారసత్వాన్ని భావితరాలకు అందించడమని స్పష్టం చేస్తున్నారు. చెప్పండి, అసలు ఈ విగ్రహం ఎదురుగానే ఇక్కడ ఉన్న ఈ ప్రదేశం అసలు ఏం ప్రదేశం అంటారు అసలు? అది ఈ కళ్యాణకట్ట మండపం అంటారు. కొన్ని కారణాల వల్ల అప్పుడు స్థితిలవస్థకి చేరుకునే గుడి టైంలో మన పెద్దలు అప్పుడు తిన్నికి అన్నం లేదు, ధర్మం మీద, భక్తి మీద ఆశ తక్కువ వాళ్ళకి, వాళ్ళ టెంపుల్స్ని పట్టించుకునే వలన, కొన్ని కారణాల వలన అప్పుడు ఉండే రాజులు, టిప్పు సుల్తాను వాళ్ళు ఉండే రాజుల్లో టైంలో అప్పుడు ధ్వంసం చేయబడింది గుడి. కొన్ని కారణాల వల్ల ధ్వంసం చేయబడింది. అది అట్లే మన పెద్దలు దూరమైనారు, టెంపుల్స్ దగ్గరికి ఉండకూడదని కొంతమంది ఇక్కడ ఉండే స్థలాన్ని అంతా ఆక్రమించుకున్నారు. ఇదే రాయి దగ్గరే ఎక్కడైతే ధ్వంసమైందో ఈ టెంపుల్స్ రాయిని వాళ్ళ ఇండ్లు కట్టుకోవడం జరిగింది. అయితే ఈ గుడి అయితే కనుక దాదాపుగా భూగర్భంలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి అంటున్నారు. అది దాని గురించి మరింత చెప్పడానికి అయితే మనతో పాటు మరొక వ్యక్తి అయితే ఉన్నారు. మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. అని చెప్పండి, అసలు ఈ గుడి అనేది అది పాత్రలో అది భూగర్భంలోకి పోయింది అంటున్నారు కదా, అసలు ఎందుకు? జై శ్రీరామ్. పూర్వము గర్భగుడి లోన ఉందని చెప్తున్నారు పురాణ ప్రకారం. అది ఏమంటే అప్పట్లోన చౌలకులు వాళ్ళు, టిప్పు సుల్తాన్ వాళ్ళంతా పూడ్చినారని పురాణ పెద్దలు చెప్తున్నారు అన్నమాట. అది లోన పోయింది, మట్టి అంతా పూసుకపోయింది. అప్పుడు ఫస్ట్లోన దీన్ని పట్టుకొని ఎత్తున్నారని సమాచారం అనమాట. మాకు పెద్దలు పూర్వం చెప్తున్నారు. ఇట్లా ఎక్కి పైన గుడి ఉంది, లోన కింద గుడి ఉంది అని మాకు పురాణం చెప్తుంది అని. అంటే అప్పటి కాలం వాళ్ళు అయితే గుడి గర్భగుడి లోన ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది, నక్షత్ర ఆకారంలో కట్టినారని చెప్తున్నారు అనమాట. అప్పట్లోన అసలుకి ఏమేమి సిమెంట్ లేదు, ఏం లేదు, రాయితోనే, ఓన్లీ రాయితోనే ఒకటి కట్టినారు. భగవంతుడు అప్పుడు ఎప్పట్లో ఎక్కడి నుంచి తెచ్చినారు, ఎక్కడి నుంచి రాయి ఉందో తెలియదు మాకు, అంత నీట్గా కట్టినారు. అయితే ఈ గుడి అనేది ఇంకా భూభాగంలో ఇంకా అంటే ఎన్ని అడుగుల లోతు వరకు ఉండొచ్చు? పైన ఎంత ఉందో కింద మళ్ళీ అంత ఉందా అని పురాణంలో పెద్దలు చెప్తున్నారని విన్నాము. అంటే దాదాపు ఒక 21 అడుగు ఉందని చెప్తున్నారు. అయితే చూశారు కదండి, ఈ గుడి అనేది ఇప్పుడు పై భాగం ఎంత ఎత్తైతే ఉంటుందో అంత ఎత్తున, అంత లోతు వరకు ఈ భూభాగం వరకు పోయింది గుడి అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆకారం అయితే, ఈ గుడికి సంబంధించిన ఆకారం ఏదైతే చెక్కేసి ఉందో అప్పట్లో ఇది మెట్లుగా ఉపయోగించి భక్తులు అనేది ఇట్లా దీనిపైన పట్టుకొని ఇలా పట్టుకొని ఎక్కేవారంట అప్పట్లో కాలంలో. అయితే పైన గుడిని స్వామివారిని దర్శించుకున్న తర్వాత కింద
భూగర్భంలో కూడా ఒక గుడి ఉండేదంట. ఆ గుడిని కూడా స్వామివారిని దర్శించుకొని మళ్ళీ పూజలు చేసేవారు అని చెప్పేసి అంటున్నారు భక్తుల్ని. అయితే ఈ కింద లోపల భూగర్భంలో ఉన్న ఆ స్వామి ఎవరు అనేది మరి ఆయన అడిగిన తెలుసుకుందాం. అని చెప్పండి, అంటే భూభాగంలో ఉన్న స్వామివారు అంటే ఏ స్వామివారు కొలువై ఉన్నారు? శివుడు అని చెప్తున్నారు పూర్వ పెద్దలు. శివుణ్ణి ఫస్ట్ మొట్టమొదట వచ్చి లోన గర్భగుడిలో దర్శనం చేసుకున్న తర్వాత రాముణ్ణి చేసుకుంటారని పెద్దలు విన్నాము. అయితే ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే రాముని వారి గుడి అంటే విగ్రహాలు ఏదైతే ఉన్నాయో కింద కూడా ఆ విగ్రహం కింద కూడా శివుని ఆకారంలో టైప్లో ఉందని మనం చూడవచ్చు. అంటే అది ఆకారంలో ఎందుకు పెట్టారు అసలు? అప్పట్లోన శివుని ఆకారం శివుడు ఉంటే ఒక్క కాడు ఉంటే బాగుంటుందని ఇప్పుడు పెద్దలు పెట్టినారని మనకి తెలియజేసినారు. శివుడు రాముడు ఒక్క కాడు ఉంటే రామలింగం అని పేరు వచ్చింది అనమాట. రామలింగేశ్వర అని పేరు వచ్చింది. చెప్పండి, అసలు ఇప్పటి కాలంలో ఏమైనా నిర్మించాలంటే కూడా సిమెంట్ కానీ మట్టి కానీ అన్నీ కావాలా? కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్త రాతి మాత్రమే ఉంది. అసలు ఇంత పెద్ద రాతిల్ని అసలు ఎటువంటి సిమెంట్ లేకుండా కట్టారంటే అంటే ఎలా సాధ్యమని పడింది అంటారు? అప్పట్లో పూర్వ పెద్దలు రాయి ఎక్కడ తెచ్చినారో ఏం కొత్త మనకి తెలియదు. అప్పుడు పెద్దలు ఏమంటున్నారంటే రాయి పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని చాలా దూరం మట్టి వేసి వెనకల మట్టి ఉంది గుంత తోగి మట్టి వేసినారు. మట్టి వేసి దాని ప్రకారమే ఎత్తినారా అని క్రేన్లు లేవు ఏం లేవు అప్పట్లోన ఇవి దున్నపోతులు గుర్రాలు ఏనుగులు దాంతోన నిర్మించినారని పూర్వం చెప్తుంది పెద్దలు. చెప్పండి, అసలు ఈ గుడి ప్రాంగణంలో ఇదేదో ఉంది కదా ఇక్కడ, అసలు ఏంది ఇది? అసలు దేని పెట్టారు ఇది? అసలు ఇది అప్పుడు పెద్దల కాలంలోన దున్నపోతులు ఒంట్లు ఏనుగులకి అటువంటి వాటికి నీళ్ళు తాగడానికి ఈ గుడి కట్టేటప్పుడు నీళ్ళు దాంట్లో వచ్చి అన్నీ అవి కష్టపడి ఇగ్గుకొని వచ్చి రాళ్ళను దిండ్లు ఇగ్గుకొని వచ్చి ఆ దిండ్లు ఇగ్గుకొని వచ్చి నీళ్ళు తాగడానికి ఈ కుడితి ఇంత పెద్ద కుడితి కట్టినారు అప్పుడు మా పెద్దలు. ఇది చాలా కష్టపడి కట్టినారు గుడి కూడా. వాళ్ళు భక్తితన రాళ్ళని లేపి పెట్టినారు. అప్పుడు కిరణ్లు లేవు, ఏమి లేవు. అన్నీ వాళ్ళు ఎట్లా చేసినారో వాళ్ళు భగవంతుడు వాళ్ళకి అప్పుడు అవి చిలుపు ఎట్లా చేసినారో వాళ్ళకే తెలుసు, కానీ మనకి తెలీదు. అప్పుడు కాలంలో ఏమి ఇట్లా మిషనరీ సామానం లేదు, చేతులతో తయారు చేసి అన్నీ చేసినారు పెద్దలు. ఇది అయితే పెద్దయినా మీరు చిన్నప్పటి నుంచి మీరు ఇక్కడే ఉంటారు కదా, గుడి అప్పటికి ఇప్పటికి అంటే ఎంత మార్పు చెందింది అంటారు? అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది, అర్థం మార్పు వచ్చింది. అప్పటి కాలంలో ఇక్కడ అన్ని బెణాలు ఉండే, ఎద్దులకు మేత వేస్తుండ్రి, అవన్నీ తీసేపిచ్చి ఇక్కడ బావి ఉంది పెద్దది, ఆ బావి 30 అడుగుల బావి ఉంది. ఆ బావిని ముచ్చి ఇదంతా టీ వెంకటేశ్వర వాళ్ళు ఇది కాంపౌండ్ మొత్తం కాంపౌండ్ కట్టించి ఇదంతా బాగా డెవలప్ చేసి ఇప్పుడు బాగానే అంతా బాగా గుడి అంతా డెవలప్ అయ్యేది వచ్చింది. అప్పుడు కాలంలో మధ్య రకంలోన అప్పుడు పెద్దలు ఏం చేసినారంటే ఇట్లా గుడికాడలు పెండ్లు చేసేవాళ్ళు కాదు వాళ్ళు. అప్పుడు ఇంటి దగ్గర 300 పెండెంట్లని చేసేవాళ్ళు. అప్పుడు గుడి గుడి దగ్గరికి కూడా వచ్చేది తక్కువ ఉండే. ఇప్పుడు కాలంలో అంతా గుళ్ళు తాళి కట్టుకుని పెండెంట్లు చేసిన కాలం వచ్చింది ఇది. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కోమటోళ్ళు బాబునోళ్ళు లింగాయతులు పూలోళ్ళు బెంజోళ్ళు ఉండేది ఈ స్థలం. ఇక్కడంతా ఏరే వాళ్ళంతా పోయినారు, ఆ కులాలలో పోయేసినారు, గుడి చుట్టూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ముస్లిమ్స్ వాళ్ళకి వచ్చిన దానికి ఇదంతా ఇది ఇట్లా ఉంటుంది. పెద్దతుంబలం శ్రీ రామాలయం కర్నూలు జిల్లాకు మాత్రమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ కు ఒక అమూల్యమైన సాంస్కృతిక నిధి. నక్షత్ర ఆకార పునాది, హోయసల శైలి శిల్పాలు, శైవ వైష్ణవ సమైక్యత ఇవన్నీ కలిసి ఈ ఆలయాన్ని ఒక అసాధారణ కట్టడంగా నిలబెడుతున్నాయి. శతాబ్దాల దాడులను ప్రకృతి విపత్తులను తట్టుకుని నేటికి నిలబడి ఉన్న ఈ ఆలయం మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. మన వారసత్వాన్ని మనమే కాపాడుకోవాలి. మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఈ అపురూప కళా సంపదను రక్షించి భావి తరాలకు అందించడం మనందరి బాధ్యత. ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వహించగలిగినప్పుడే పెద్దతుంబలం రామాలయం మరో 1000 ఏళ్లు కూడా ఇలాగే వెలుగొందుతూ ఆనాటి శిల్పులు నైపుణ్యాన్ని చాటి చెబుతూ భక్తులకు శాంతిని ప్రసాదిస్తూ నిలబడగలుగుతుంది.